ఆ విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే రోజు రోజుకు మీ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. ప్రాంతీయ పార్టీగా మారిపోయింది. మీది జాతీయ పార్టీ కానే కాదు. ఆ విషయాన్ని ముందు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుతున్నా. ఇవాళ ఆప్ లాంటి పార్టీ ఢిల్లీలో, పంజాబ్లో అధికారంలో ఉంది. గుజరాత్లో కూడా కొన్ని సీట్లు గెలిచింది. ఆప్ కంటే అధ్వానంగా తయారైంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రేపటి ఎన్నికల్లో ఏం జరుగుతుందో తెలియదు. అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. ఇంకా దారుణమైన భాష ఏంటి అంటే, నిన్న చేవెళ్ళ సభలో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడతారు ఆయన. ఆంధ్రజ్యోతి, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో, మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అదేవిధంగా ఈనాడులో ఒక్క ఎంపీ సీట్ అయినా గెలుచుకోండి. రాజకీయాల్లో ఈ మగతనం గురించి ప్రస్తావన ఎందుకు వస్తుందో మాటి మాటికి నాకు అర్థం కావడం లేదు. రాజకీయాలకు మగతనానికి ఏం సంబంధం? రాజకీయాలలో పురుషులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. అందరూ రాజకీయాలు చేస్తున్నారు. మహిళలు కూడా రాజకీయాలలో సమానంగా రాణిస్తున్నారు. అంతెందుకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలే సోనియా గాంధీ కదా. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మీ నాయకురాలు ప్రియాంక గాంధీ. ఇద్దరి మహిళల నాయకత్వంలో పనిచేస్తూ నువ్వు మగతనం గురించి మాట్లాడితే ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? అంటే మీ సోనియా గాంధీని, మీ ప్రియాంక గాంధీని అవమానపరుస్తున్నావు నువ్వు. అంటే వాళ్ళ నాయకత్వానికి పనికిరాదని నీ ఉద్దేశం? మగాడవైతే ఒక్క సీటు గెలుచుకో అంటున్నావు. రేవంత్ రెడ్డి గారు మల్కాజ్గిరి పార్లమెంటు నుంచి మీరు ఎంపీగా ఉన్నారు నిన్నటి వరకు. మరి ఆ మల్కాజ్గిరి పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ సీట్ అయినా గెలిచిందా? మరి నువ్వు అంత మగాడివైతే 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అసెంబ్లీ సీటు నువ్వు ఎందుకు గెలుచుకోలేకపోయినావు? నిజంగా నీవు అంత మగాడివైతే, అంత గొప్పవాడివైతే రేపు తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాలను గెలిచి చూపించు. నీ మగతనాన్ని నిరూపించుకో నీ భాషలోనే. నేను వాడొద్దు ఆ పదాన్ని, కానీ తప్పడం లేదు. నీ భాషలోనే తెలంగాణలోని 17 ఎంపీ సీట్లను గెలిపించుకొని నీ మగతనాన్ని నిరూపించుకో. ఇదేనా మాట్లాడే పద్ధతి? ఇదేనా నువ్వు నేర్చుకున్న సభ్యత, సంస్కృతి?